ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన రోమన్ రైన్స్ రిటర్న్ గురించి అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఈ సంవత్సరంలో మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు గదా! సో, జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఫైట్ చేస్తారు జాన్ సీనాతో అనే దానిపైన బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చినాయన్నమాట. సో, ఆ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, అందుకనే మీరు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. సో, ఈ వీడియోకి 400 లైక్స్ టార్గెట్ పెడుతున్నానన్నమాట. ఎందుకంటే మన వీడియోని చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయరు. అంటే మీరు చూడండి నా వీడియోస్‌కి అన్నీ చెక్ చేయండి. 400 లైక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, దాదాపుగా ఒక 400 లైక్స్ కూడా ఉన్నాయి. సో, అలాంటప్పుడు నాకేం అర్థమవుతది, నా వీడియో చాలా మందికి నచ్చట్లేదు. అందుకనే లైక్ చేస్తలేరని అనిపిస్తది. అండ్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి వీడియో చేయండని అంటారు. సో, అందుకనే చెప్తున్నాను. ఈ వీడియోకి 400 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. కంపల్సరీ మీరు వీడియోకి లైక్ చేయండి. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన 'ఎవల్యూషన్' గురించి. సో, 'ఎవల్యూషన్' పోస్టర్‌ని రీసెంట్‌గా రివీల్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇందులో అందరూ వుమెన్ సూపర్ స్టార్సే ఉంటారు. మీ అందరికి తెలుసు. అండ్ ఇంకొక కొత్త పోస్టర్‌ని అంటే అదే పోస్టర్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫస్ట్‌గా కొంచెం మాత్రమే చూపించింది. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా ఫుల్ పోస్టర్‌ని రివీల్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ 'ఎవల్యూషన్‌లో' మన సరయ రిటర్న్ చేస్తది అన్నట్టుగా ఒక టీజ్ చేసింది. సో, మరి సరయ అంటే ఎవరు అనుకున్నారు? పేజ్ అన్నమాట. సో, పేజ్ ఇప్పుడు ఏఈడబ్ల్యూలో ఉంది. సో, పేజ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది కావచ్చు అన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ 'ఎవల్యూషన్' ఈ వీకెండ్‌లో జరగబోతుందా అని ఈ టైప్‌లో ఒక క్వెషన్ అడిగిందన్నమాట ఫ్యాన్స్ అందరికి. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మేబీ పేజ్ 'ఎవల్యూషన్‌లో' వచ్చినా రావచ్చు అన్నట్టుగా ఒక టీజ్ అయితే జరిగిందన్నమాట. సో, చూడాలి మరి పేజ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తదా? రాదా? సో, అది తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం 'హార్డీ బాయ్స్' గురించి. సో, రీసెంట్‌గా 'హార్డీ బాయ్స్' ఎన్‌ఎక్స్‌టీలో కనిపిస్తున్నారు. ఎన్‌ఎక్స్‌టీలో మ్యాచ్‌లో ఫైట్ చేసినారన్నమాట. అండ్ మళ్ళొకసారి వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారంట. సో, వన్ లాస్ట్ మ్యాచ్‌లో డబ్ల్యూడబ్ల్యూలో 'హార్డీ బాయ్స్' ఫైట్ చేస్తారు అన్నట్టుగా ఒక టీజ్ అయితే వచ్చిందన్నమాట. సో, వాళ్ళు చెప్తున్నారు 'హార్డీ బాయ్స్' చెప్తున్నారు మళ్ళీ మేము డబ్ల్యూడబ్ల్యూలో వస్తాము, ఫైట్ చేస్తాము అని. అండ్ అంతేకాకుండా ఈ 'ఎవల్యూషన్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో టీఎన్ఏ సూపర్ స్టార్స్ కూడా వస్తారు అన్నట్టుగా ఒక అప్డేట్ ఏదో వస్తుంది. సో, ఇప్పుడు 'ఎవల్యూషన్' జరుగుతుంది గదా! సో, ఈ 'ఎవల్యూషన్‌లో' అంట టీఎన్ఏ నుండి వుమెన్స్ సూపర్ స్టార్స్ ఈ 'ఎవల్యూషన్‌లో' కనిపిస్తారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో' మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ మనకి ఆల్రెడీ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో జరగాలి. సో, నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం ఆల్రెడీ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మన డామినిక్ మిస్టీరియోకి ఇంజ్యూరీ అవ్వడంతో ఈ మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయిందన్నమాట. అండ్ ప్రెజెంట్ ఈ మ్యాచ్ అంట సమ్మర్ స్లామ్‌లో జరిగే ఛాన్స్ ఉందంట. సో, మన 'ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో' మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ ఇంతకుముందు కూడా మనకొక అప్డేట్ ఉండే. డామినిక్ మిస్టీరియోకి ఇంజ్యూరీ అయింది గానీ, అంత పెద్ద ఇంజ్యూరీ కాదు. అండ్ ఔట్ ఆఫ్ యాక్షన్ కూడా వెళ్ళడు అన్నట్టుగా మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ స్టిల్ మన డామినిక్ మిస్టీరియో రాలో కనిపిస్తున్నాడు. సో, మేబీ సమ్మర్ స్లామ్ కోసం 1 మంత్ టైమ్ ఉంది. సో, ఈ 1 మంత్‌లోగా మన డామినిక్ మిస్టీరియో సెట్ అయినా అవ్వచ్చు ఇన్ రింగ్ యాక్షన్ కోసం. సమ్మర్ స్లామ్‌లో ఏజే స్టైల్స్ వర్సెస్ మన డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగినా జరగొచ్చనమాట. సో, నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌లీ వెయిట్ జేస్తున్నాను. మన ఏజే స్టైల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేందుకు. సో, చాలా రోజులవుతుంది మన ఏజే స్టైల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వక. సో, ఏజే స్టైల్స్ గూడా రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నాడు. సో, ఏజే స్టైల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, ఏజే స్టైల్స్ గనక ఈ సమ్మర్ స్లామ్‌లో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే సో, ముందు ముందు ఇంకొక బిగ్ మ్యాచ్ గూడా ఉంటదన్నమాట మన ఏజే స్టైల్స్‌కి. సో, చూద్దాం మరి సమ్మర్ స్లామ్‌లో విన్ అవుతాడా? అవ్వడా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ ఇప్పుడు మీరేమంటారు? ఈ సమ్మర్ స్లామ్‌లో ఏజే వర్సెస్ డామ్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? ఫైనల్లీ మన ఏజే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి. జాన్ సీనాకి రీసెంట్‌గా ఇంటర్వ్యూ అయిందన్నమాట. సో, ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి చెప్పిండు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూని విడిచిపెట్టి అంటే రెజ్లింగ్‌ని విడిచిపెట్టి హాలీవుడ్‌కి వెళ్ళిన సూపర్ స్టార్స్ ఎవరిష్టం అంటే మన బటిస్టా నేమ్ చెప్పిండన్నమాట. సో, బటిస్టా డబ్ల్యూడబ్ల్యూలో ఒక బెస్ట్ రెజ్లర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూని విడిచిపెట్టిన తర్వాత హాలీవుడ్‌లో కూడా మంచి పేరు సంపాదించిండు. సో, అందుకనే బటిస్టా ఒక గోట్ అన్నట్టుగా జాన్ సీనా మాట్లాడిండన్నమాట. అండ్ అంతే గాకుండా ట్రాష్ టాక్ డబ్ల్యూడబ్ల్యూలో
ట్రాష్ టాక్ ఎవరిది ఎక్కువగా ఉంటది అనే దాని గురించి కూడా మన జాన్ సీనా మాట్లాడిండన్నమాట. సో, మీరే చూడండి ఆ సూపర్ స్టార్స్ ఎవరు ట్రాష్ టాక్ ఎక్కువగా ఎవరు మాట్లాడతారు? ఏ సూపర్ స్టార్ మాట్లాడతారో ఆ లిస్ట్‌ని మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇది జాన్ సీనా ప్రకారం అంట చెత్తవాగుడు వాగేది అంటే ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్న సూపర్ స్టార్స్‌లో. సో, దీనిపైన మీరేమంటారు? అండ్ అంతే కాకుండా మన జాన్ సీనా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిందన్నమాట. సో, తన ఫైనల్ మ్యాచ్‌లో మన జాన్ సీనా ఒక మంచి సూపర్ స్టార్‌గానే అంటే ఒక ఫేస్ సూపర్ స్టార్‌గానే వెళ్తాడు అన్నట్టుగా ఒక టీజ్ అయితే ఇచ్చినాడన్నమాట. సో, ఈ ఇంటర్వ్యూలో మన జాన్ సీనా ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా మాట్లాడిండు. హీల్ సూపర్ స్టార్‌గా మాట్లాడలేదు. సో, అందరికి తెలిసిందే మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్‌లో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే రిటైర్మెంట్ తీసుకుంటాడు. సో, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఎవరితో ఫైట్ చేస్తారు అనే దానిపైన ఒక చిన్న బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చినాయన్నమాట. సో, ఈ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, నంబర్ 1 పొజిషన్‌లో మన కోడీ రోడ్స్ ఉన్నారు. కోడీ రోడ్స్‌తో అంట మన జాన్ సీనా ఫైట్ చేస్తారంట. అండ్ సెకండ్ ప్లేస్‌లో డ్రూ మ్యాకెంటైర్ ఉన్నారు ప్రెజెంట్. అండ్ థర్డ్ ప్లేస్‌లో మన సెత్ రాలిన్స్ ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది? కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే డ్రూ మ్యాకెంటైర్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే మన సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే వీళ్ళెవ్వరు కాదు వేరొక సూపర్ స్టార్ అంటే మీ మనసులో ఉంటారు గదా! జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఈ సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదని. సో, మరి ఆ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా మీకు? సో, అలాగుంటే మీరు కింద కామెంట్‌లో చెప్పండి. సో, ప్రెజెంట్ అయితే బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తాడు జాన్ సీనా తన ఫైనల్ మ్యాచ్‌లో అని ఇలా సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ కోడీ రోడ్స్ గనక జాన్ సీనాతో ఫైట్ చేస్తాడు అనుకుందాం ఫైనల్ మ్యాచ్‌లో. సో, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్లామ్‌లో గూడా మ్యాచ్ జరగబోతుంది గదా! కోడీ రోడ్స్‌కి ఆల్రెడీ సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ ఉంది. అంటే కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతది. సో, ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో జాన్ సీనా, కోడీ రోడ్స్ మ్యాచ్ మళ్ళీ జరిగితే, సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో మళ్ళీ మన కోడీ రోడ్స్ జాన్ సీనా చేతుల్లో ఓడిపోతాడా? సో, ఇలాంటి రూమర్స్ గూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఒక్కవేళ గనక మన జాన్ సీనా అంటే ఓడిపోయిండనుకో డైరెక్ట్‌గా ఇక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారు సమ్మర్ స్లామ్‌లో ఓడిపోతే గనక. ఒకవేళ గెలిచినారనుకో స్టిల్ మన జాన్ సీనా యాస్ ఎ హీల్ సూపర్ స్టార్‌గానే కంటిన్యూ అవుతారు. అండ్ ఈ రూమర్స్ ఎందుకొస్తున్నాయి అంటే కోడీ రోడ్స్ మేబీ ఓడిపోవచ్చు అండ్ జాన్ సీనానే విన్ అవ్వచ్చని ఇలాంటి రూమర్స్ ఎందుకొస్తున్నాయంటే సో రీసెంట్‌గానే మన కోడీ రోడ్స్ అంటే మూవీ ఆఫర్ వచ్చింది. ఆగస్ట్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతదనమాట మన కోడీ రోడ్స్ మూవీకి, స్ట్రీట్ ఫైట్ మూవీకి. అండ్ జాన్ సీనా స్టిల్ ఆగస్ట్ తర్వాత అంటే సమ్మర్ స్లామ్ తర్వాత గూడా అడ్వర్‌టైజ్ ఉన్నారు. కాకపోతే మన కోడీ రోడ్స్‌కి మాత్రం మూవీ షూటింగ్ ఉందన్నమాట. సో మేబీ కోడీ రోడ్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత మూవీ షూటింగ్‌లో బిజీ ఉంటారు. అండ్ దానివల్లనే మన కోడీ రోడ్స్ ఓడిపోవచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. బట్ ఈ రూమర్ నిజం అవ్వాలని లేదు. సో నిజమైనా అవ్వచ్చు లేదంటే కాకపోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతదన్నమాట. సో చూడాలి మరి ఎవరు గెలుస్తారో. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఫైనల్ మ్యాచ్‌లో మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్సే మ్యాచ్ అని అంటున్నాయి. అండ్ మేబీ ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో సెకండ్ మ్యాచ్ జరగబోతుంది. సో మనకి సమ్మర్ స్లామ్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తదన్నమాట. ఎవరు గెలుస్తారనే దానిపైన. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అంటే ఫస్ట్ టైమ్ జరిగింది గదా! అంటే రెసల్‌మేనియా 41లో అండ్ ఆ మ్యాచ్ చాలా మందికి నచ్చలేదన్నమాట. చాలామంది ఫ్యాన్స్ ఆ మ్యాచ్‌కి హేట్ జేసినారు. సో, దానికంతా బాధ్యత మన కోడీ రోడ్స్ అని జెప్పినారన్నమాట. సో, ఆ మ్యాచ్ చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. సో, అదంతా నా వల్లనే నా రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అన్నారన్నమాట. అండ్ అలా నచ్చకపోవడానికి కోడీ రోడ్స్ ఏం కాదు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అలా బుక్ జేసింది మన జాన్ సీనా సెగ్మెంట్స్ ప్రకారం రెజ్లింగ్‌ని నాశనం జేస్తా అని జెప్పిండు. సో, నాశనం జేస్తా అన్నాడు గాబట్టి ఆ మ్యాచ్ ఎవ్వరికీ నచ్చకూడదు. సో, అదే డిసప్పాయింట్‌మెంట్ అంటే ఫ్యాన్స్‌కి నచ్చకపోవడమే రెజ్లింగ్‌ని నాశనం చేయడం అన్నట్టుగా అదొక అర్థం అన్నమాట. అండ్ కోడీ రోడ్స్ అది నా రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అండ్ అంతే గాకుండా నెక్స్ట్ టైమ్ మ్యాచ్ జరుగుతుంది గదా! దాని గురించి గూడా మాట్లాడిండు. అంటే నేను గెలుస్తానని అంటే మీకు మాట ఇవ్వను. అంటే నేను గెలుస్తాను. నేను 100% ఈ మ్యాచ్‌లో గెలిచి తీరుతానని మీ అందరికి నేను మాట ఇవ్వలేను గానీ, ఆ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు అని కోడీ రోడ్స్ అయితే క్లియర్‌గా ఫ్యాన్స్ అందరికి ఒక మెసేజ్ అయితే ఇచ్చినారన్నమాట. సో, చూడాలి మరి సమ్మర్ స్లామ్‌లో ఎటువంటి మ్యాచ్ ఉంటది. కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో. అండ్ ఇంకొకటి మన ట్రావిస్ స్కాట్ ఆల్రెడీ మనీ ఇన్ ద బ్యాంక్‌లో రావాల్సి ఉండెనంట. సో, మనీ ఇన్ ద బ్యాంక్‌లో ఆల్రెడీ ఫైట్ చేయాల్సి ఉండెనంట. బట్ మన ఆర్‌ట్రూత్ వల్లనే అదంతా క్యాన్సెల్ అయిపోయిందంట. ఆర్‌ట్రూత్ అంటే మొత్తం తెలుసు కదా మీకేం జరిగిందో. రిలీజ్ అవ్వడం, దాని తర్వాత ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వల్ల ఆర్‌ట్రూత్‌ని మళ్ళీ మనీ ఇన్ ద బ్యాంక్‌లో రిటర్న్ తీసుకొచ్చినారు. సో, ఒకవేళ మన ఆర్‌ట్రూత్ గనుక అక్కడ రిటర్న్ చేయకపోయుంటే మనీ ఇన్ ద బ్యాంక్‌లో మన ట్రావిస్ స్కాట్ ఫైట్ చేసేవాడుండెనంట. అపియర్ అయ్యేవాడుండెనంట.
సో, ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో గూడా మన 'ట్రావిస్ స్కాట్' వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 'సమ్మర్ స్లామ్‌లో' రాక్ వస్తారన్న రూమర్స్ ఉన్నాయి. సో, రాక్ అండ్ మేబీ 'ట్రావిస్ స్కాట్' అపియర్ అయినా అవ్వచ్చు. సో, రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. రాక్ 'సమ్మర్ స్లామ్‌లో' వస్తారు అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ రీసెంట్‌గా స్పాట్ అయినారన్నమాట. రీసెంట్‌గానే గాదు, ఇంతకుముందు చాలా సార్లు స్పాట్ అయినారు సోషల్ మీడియాలో. అండ్ రీసెంట్‌గా స్పాట్ అయినారు. అదెక్కడ అంటే జిమ్‌లో స్పాట్ అయినారన్నమాట. సో, మన బ్రాక్ లెస్నర్ జిమ్ జేస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఒక పర్ఫెక్ట్ షేప్‌లోనే ఉన్నారన్నమాట. అంటే బ్రాక్ లెస్నర్ రెజ్లింగ్ చేయొచ్చు. సో, ఆ ఎటైర్‌లోనే ఉన్నారు మన బ్రాక్ లెస్నర్. సో, మేబీ బ్రాక్ లెస్నర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినా రావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ప్రెజెంట్ మన బ్రాక్ లెస్నర్ జిమ్ గూడా చేస్తున్నారు. సో, మేబీ ట్రైనింగ్ చేస్తున్నారు గావచ్చు. సో, బ్రాక్ లెస్నర్ గూడా రెడీ అవుతున్నారు గావచ్చు. సో, మేబీ తొందరలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది కావచ్చు బ్రాక్ లెస్నర్‌ని. సో, మేబీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ టైమ్‌లో ఫ్యాన్స్ అంతా హేట్ చేస్తే ఆ కేస్ పడ్డది. మళ్ళీ బ్రాక్ లెస్నర్‌ని ఎందుకు తీసుకొస్తున్నారని ఈ టైప్‌లో హేట్ చేస్తే మేబీ ప్లాన్స్ అన్నీ క్యాన్సల్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ ప్రెజెంట్ అయితే స్పాట్ అయితే అయితున్నారు. జిమ్ అయితే చేస్తున్నారన్నమాట. ట్రైనింగ్ గూడా చేస్తున్నారు. సో, వచ్చే ఛాన్స్ అయితే ఉంటది బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'బూగీ మ్యాన్' గురించి. సో, 'బూగీ మ్యాన్' మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారంట. అంటే ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ కాంట్రాక్ట్‌లో ఉన్నారు మన 'బూగీ మ్యాన్.' బట్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తారంట. వన్ లాస్ట్ టైమ్ ఫైనల్ రన్ ఉంటది అన్నట్టుగా మన 'బూగీ మ్యాన్' ఒక టీజ్ అయితే చేసినారు. అండ్ 'ట్రిపుల్ హెచ్‌ని' కూడా అడుగుతున్నారంట. నాకింకొక ఫైనల్ రన్ ఇవ్వండి అని 'ట్రిపుల్ హెచ్‌ని' అడుగుతున్నారంట. సో, చూడాలి మరి 'ట్రిపుల్ హెచ్' దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? 'బూగీ మ్యాన్‌ని' ఇన్ రింగ్ యాక్షన్‌లో చూపిస్తారా అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, మీరు ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారా 'బూగీ మ్యాన్' కోసం? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'బ్రాన్ బ్రేకర్' గురించి. సో, 'బ్రాన్ బ్రేకర్' ఒక మాటనైతే చెప్తున్నారన్నమాట. ఇంకా 'సెత్ ఫ్యాక్షన్‌లో' ఇంకా చాలా ఉందంట. సో, చాలా పెద్ద సర్ప్రైజ్ ఉందన్నట్టుగా మన 'బ్రాన్ బ్రేకర్' అయితే చెప్తున్నారన్నమాట. సో, ఆ పెద్ద సర్ప్రైజ్ ఏంటిది అనేది మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ నిజంగా ప్రెజెంటు 'సెత్ ఫ్యాక్షన్' పైన కొంచెం ఇంట్రెస్టింగ్ కనిపిస్తుందన్నమాట. అంటే ప్లాన్ బి అని మెన్షన్ చేసినారు. సో, ఆ ప్లాన్ బి ఏంటిదనేది మనకి క్లారిటీగా తెలియదు. సో, ఆ ప్లాన్ బి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 'సెత్ ఫ్యాక్షన్' ఇంకా కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రోమన్ రీన్స్' గురించి. సో, 'రోమన్ రీన్స్' మళ్ళీ ఫాదర్ అవ్వబోతున్నారన్నమాట. ఆల్రెడీ మీకు తెలుసు 'రోమన్ రీన్స్‌కి' ఎంతమంది కిడ్స్ ఉన్నారో. ఆల్రెడీ 'రోమన్ రీన్స్‌కి' 5 కిడ్స్ ఉన్నారన్నమాట. సో, ఒక కూతురుంది. అండ్ 2016లో ఒక ట్విన్స్ పుట్టినారనమాట. అండ్ 2020లో ఒక ట్విన్స్ పుట్టినారు. టోటల్‌గా 5 కిడ్స్ ఉన్నారు రోమన్ రెయిన్స్‌కి. అండ్ ఇప్పుడు గూడా మళ్ళీ రోమన్ రెయిన్స్ ఫాదర్ అవ్వబోతున్నారు. అండ్ హైయెస్ట్ ఎవ్వరంటే ప్రెజెంట్ మన జాకబ్ ఫటు అని జెప్పాలి. సో, జాకబ్ ఫటుకి 7 కిడ్స్ ఉన్నారు. మన రోమన్ రెయిన్స్‌కి 6థ్ లోడింగ్ అన్నమాట. రోమన్ రెయిన్స్‌కేమో 6 కిడ్స్. సో, వీళ్ళంతా ఫ్యూచర్ బ్లడ్ లైన్ కోసం ప్లాన్స్ చేస్తున్నారన్నమాట. సో, వీళ్ళు గూడా ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ టు రోమన్ రీన్స్. అండ్ మీరు గూడా చెప్పండి రోమన్ రీన్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ షాకింగ్ రిటర్న్ గురించి. సో, మనకిగ 1 మంత్ ఉంది సమ్మర్ స్లామ్ కోసం. సమ్మర్ స్లామ్ కన్నా ముందే రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారని మనకొక అప్డేట్ ఉంది. అండ్ సమ్మర్ స్లామ్‌లో గూడా ఒక మేజర్ మ్యాచ్ ఉంటదని అప్డేట్ ఉంది. సో, సమ్మర్ స్లామ్‌లో మన రోమన్ రీన్స్ ఫైట్ చేస్తున్నారు. సో, సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేయాలంటే సమ్మర్ స్లామ్ కంటే ముందే మన రోమన్ రీన్స్ రిటర్న్ చేయాలి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ ఎక్కడ జరుగుతది? మేబీ రాలో జరగొచ్చు. రాలో జరిగే ఛాన్స్ అయితే ఉంటది. డైరెక్ట్‌గా స్మాక్ డౌన్‌కి వెళ్ళడు కావచ్చు రోమన్ రీన్స్. రాలో జరుగుతది. లేదంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం మన సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఈ మ్యాచ్‌లో మేబీ రోమన్ రీన్స్ రిటర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఎప్పుడొస్తది? అంటే మనకి జూలై 13థ్‌న వస్తది. జూలై 13థ్‌న అంటే మనకిది ఆన్ టీవీలో చూడడానికి దొరుకుతదా? దొరకదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. లాస్ట్ టైమ్ మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో రాలేదన్నమాట. సో, అదొకసారి కనుక్కోవాలి. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదా? రాదా? సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. ఒకవేళ రాకపోతే మాత్రం బుక్ అయితాం మనమందరం. అండ్ చూడండి రాకపోయినా సరే మీకు ఏదో ఇలా చేసి మీకు చూసేలా చేస్తాను. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారని ఇటువంటి ఒక రూమర్ అయితే ఉంది. అంటే జూలై 13థ్‌న వస్తది ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. సో, ఒకవేళ మన రోమన్ రీన్స్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ రిటర్న్ చేస్తే సో, దాని తర్వాత 3 రా షోలు చూడడానికి దొరుకుతాయన్నమాట. సో, అప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫ్యూడ్‌ని స్టార్ట్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు వీళ్ళ మధ్య. మన సెత్ రాలిన్స్ అండ్ మన రోమన్ రీన్స్ మధ్య. అండ్ ఇంకొక మెయిన్ షాకింగ్ ఏందంటే ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారు. సమ్మర్ స్లామ్ కన్నా ముందే రిటర్న్ చేస్తారు. అది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో కావచ్చు, లేదంటే రాలోనే కావచ్చు. ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా రోమన్ రీన్స్ వస్తారు ఈ 1 మంత్ లోపు. అండ్ వస్తారు సరే
బట్ రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్‌లో ఎవరితో ఫైట్ చేస్తారు? అండ్ ప్రెజెంట్ ఒక రూమర్ అయితే వినిపిస్తుందంట. అంటే ఆ రూమర్ కొంచెం షాకింగ్‌గా ఉంది. ఆ రూమర్ ఏందంటే ఈ సమ్మర్ స్లామ్‌లో అంట మన రోమన్ రీన్స్ బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేస్తారంట. సో, బ్రాన్ బ్రేకర్‌తో రోమన్ రీన్స్ ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటదంటే స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ హై ఇంపాక్ట్ ఉండే మ్యాచే. బట్ అంటే సెత్ రాలిన్స్ ఉన్నాడు కదా! సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటారు. లేకపోతే సింగిల్స్ మ్యాచ్ కాకపోయినా సరే అంటే మల్టీ మ్యాన్ అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు, లేదంటే 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చని ఈ టైప్‌లో కొంతమంది అంటారు. బట్ ఉన్నట్టుండి ఇప్పుడు ఔట్ ఆఫ్ నోవేర్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అంటున్నారన్నమాట ఈ సమ్మర్ స్లామ్‌లో. అండ్ కంపల్సరీగా రోమన్ రీన్స్ ఈ సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్ 2 రోజులొస్తది కాబట్టి అండ్ ఈ సమ్మర్ స్లామ్‌ని సక్సెస్ చేయాలంటే రోమన్ రీన్స్ ఫైట్ చేయాల్సిందే. సో, కంపల్సరీగా రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారు. ప్రెజెంట్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ అంటున్నారు. అండ్ మీరు చెప్పండి. ఈ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. లేదంటే డైరెక్ట్‌గా మన రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతదా? ఈ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీకేమనిపిస్తుందో రోమన్ రీన్స్ పైన మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఏమైనా అప్డేట్స్, రూమర్స్ వస్తే రోమన్ రీన్స్ పైన మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌ది. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది వస్తది.